హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు పల్లీ చట్నీ పౌడర్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ప్యాన్లో 2 కప్పుల పల్లీలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ప్యాన్ మందంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్నంతసేపు కూడా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్టయితే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇంకా అడుగున ఉన్నవి మాడిపోకుండా ఉంటాయి. పల్లీలని 2 నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత అరకప్పు వరకు పచ్చిమిర్చిని బాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని బాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం వల్ల పచ్చిమిర్చి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. మనకి పౌడర్ బాగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ వేరుశెనగ గుళ్ళల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చింతపండుని మనం ఎప్పుడు యూజ్ చేసినా కానీ వాష్ చేసుకుని వేసుకోవాలి. అలాగే చింతపండు ఈ విధంగా పొడులు తయారు చేయడానికి వాటికి యూజ్ చేసేటప్పుడు చింతపండుని ముందు రోజు వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకుని ఆ తర్వాత యూజ్ చేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత 1.5 టీ స్పూను జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ముందుగా వేసినట్టయితే మనకి మాడిపోతుంది. అందుకని మనకి వేరుశెనగ గుళ్ళు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా 7 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నట్టయితే మనకి ఉప్పులో ఉన్న కొంచెం తేమ తగ్గుతుంది. అప్పుడు మనకి పౌడర్ నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మనం అలానే ఉంచినట్టయితే మనకి ఇవన్నీ కూడా చల్లారిపోతాయి. మనం చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోవాలి. చల్లారకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు పౌడర్ చేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది. అందుకని కొంచెం వెయిట్ చేసి చల్లారిన తర్వాత మాత్రమే మనం పౌడర్ తయారు చేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లంని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కంటిన్యూస్గా గ్రైండ్ చేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఆపి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నట్టయితే పౌడర్ ముద్దలాగా అవ్వకుండా పౌడర్ లాగా వస్తుంది. ఈ విధంగా తయారు చేసుకున్న పల్లీ చట్నీ పౌడర్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు పోపు కోసం ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు లేదంటే కొత్తిమీర ఆయిల్లో వేయించుకుని ఈ పోపుని ఈ పౌడర్లో మిక్స్ చేసుకోవాలి. మనకి చట్నీ కన్సిస్టెన్సీ ఎలా కావాలి అన్న దాన్ని బట్టి మనం దీనిలో వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది. చూసారు కదండి, చట్నీ పౌడర్ రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.